హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం 3 లిస్టుల కింద విభజించిందనమాట. ఈ 3 లిస్టులు కూడా మనకి L1, L2, L3 అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే L1లో రావాల్సిన పేరు అనేది L2లో అయితే వచ్చింది కొంతమందికి. అలాగే మరికొంతమందికి అయితే L2లో రావాల్సిన పేరు అనేది L1లో వచ్చింది, అలాగే L3లో వచ్చిందనమాట. అలాగే మరికొంతమందికి L3లో రావాల్సిన పేరు అనేది L2లో వచ్చిందనమాట. సో దీని యొక్క సొల్యూషన్ అనేది నేను చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీరు ఒక చిన్న లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీ పేరు L2లో రావాల్సి ఉండి L1లో కానీ L3లో కానీ వచ్చినట్లయితే, అలాగే మీ పేరు L3లో రావాల్సి ఉండి L2లో కానీ L1లో కానీ వచ్చినట్లయితే మీరు ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రీవియన్స్ని ఎలా రేజ్ చేయాలో చెప్తాను, డీటెయిల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, మీరు గ్రీవియన్స్ని అంటే కంప్లైంట్ని రేజ్ చేయాలంటే ముందుగా మీరు ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ముందుగా మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చింగ్ బార్లో జస్ట్ ఏమీ లేదు, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చింగ్ చేయండి. సెర్చింగ్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీకు ఒక మొదటి లింక్ అయితే వస్తుందన్నమాట. ఆ మొదటి లింక్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్లో మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ మోర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇలా మీరు పైన రైట్ సైడ్లో ఉండే మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు 3 ఆప్షన్లు అయితే వస్తాయి అన్నమాట. ఒకటి గ్రీవియన్స్, అలాగే రెండోది అప్లికేషన్ సెర్చ్, అలాగే మూడోది కాంటాక్ట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ నుంచి కానీ లేదంటే మీ యొక్క రేషన్ కార్డుతో కానీ ఇందులో లాగిన్ అయితే అవ్వండి అనమాట. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా కింద చూపిస్తుంది. పైన చూపిస్తున్న 4గింట్లో ఏదో ఒక దానితో మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇళ్ళకు ఎక్కడైతే అప్లై చేశారో ఆ ఏరియా యొక్క డీటెయిల్స్, అలాగే మీ ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మీకు చూపించడం జరుగుతుందన్నమాట. కింద మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. కింద లాస్ట్లో మీకు గ్రీవియన్స్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఆ గ్రీవియన్స్ కిందే మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి రెడ్ కలర్లో ఇంకొక మార్క్ కూడా ఉంటుంది. ఆ క్లిక్ హియర్ అని ఉన్న చోట మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మిమ్మల్ని ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ మీరు ఒక కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు గ్రీవియన్స్ని రేజ్ చేసిన ఒక వారం 10 రోజుల్లోపే అధికారులు మీ ఇంటికైతే వస్తారనమాట. వచ్చి అసలు మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు కనుక్కుంటారు. మీరు ఎందులో అంటే ఏ లిస్టులో రావాల్సి ఉన్నారు, మీకు ఏ లిస్టులో వచ్చింది అనే వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తారనమాట. సేకరించి ఒక వారం 10 రోజుల్లోపే మీకు మీ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.